గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలోని అస్సాగో ఇథనాల్ పరిశ్రమ సామర్థ్యం పెంపుపై ఈ నెల 14న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణపై రాజకీయ వేడి రాజుకుంది. ఈ ప్రక్రియ ఒక బూటకమని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్రంగా మండిపడ్డారు. పరిశ్రమ ఉత్పత్తిని 2 లక్షల నుండి 3 లక్షల లీటర్లకు పెంచడం వలన భూగర్భ జలాలు అడుగంటి త్రాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని, అలాగే వ్యర్థాల వలన జలవాయు కాలుష్యంతో స్థానికులు అనారోగ్యం పాలవుతారని సూర్యచంద్ర ఆరోపించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నవీన్ పాల్గొని ప్రజల పక్షాన నిలబడాలని, లేని పక్షంలో వారు యాజమాన్యానికి అమ్ముడుపోయినట్టేనని సవాల్ విసిరారు. ప్రజాభిప్రాయ సేకరణను ఫ్యాక్టరీ లోపల కాకుండా బాధితులకు అందుబాటులో ఉండేలా గుమ్మళ్లదొడ్డి గ్రామంలో బహిరంగంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14 ఉదయం 10 గంటలకు గ్రామస్తులంతా ధైర్యంగా వచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఇదేనా ప్రజాప్రభుత్వం? ఇదేనా ప్రజలకు మీరు చేసే సేవ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గౌరవ జగంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా మరి రైతులు ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు. గ్రీవెన్స్ లో పెట్టారు రైతులు. నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ జ్యోతుల నవీన్ గారిని 2 చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం జరిగింది. మేము కలెక్టర్ గారికి పెట్టాం, అందరి అధికారులకి పెట్టాం. మరి గత ప్రభుత్వంలో ఏదైతే ఈ అస్సాగో ఇథనాల్ పరిశ్రమకు నిర్మాణం చేసే ముందు తీసుకోవాల్సిన గ్రామ సభ కానీ ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఆ నకలు ఇప్పించండి అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది. ఎప్పుడు పెట్టామంటే ఇంచుమించు 2024లో పెట్టామండి. 2024 మార్చి నెలలో పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు పెడితే కలెక్టర్ గారు డిపిఓకి పంపించారు, డిపిఓ గారు పంచాయతీ సెక్రటరీకి పంపించారు. నెల రోజుల్లో నాకు రిపోర్ట్ ఇవ్వాలి. నేటి వరకు కూడా మరి గతంలో ఈ ఫ్యాక్టరీ పెట్టే ముందు ఏర్పాటు చేసిన గ్రామ సభ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ తీర్మానాలను ఇప్పించండి, ఎంతమంది సంతకాలు పెట్టారు, ఎంతమంది ఈ ఫ్యాక్టరీ కావాలని పెట్టారు అనేది మేము అడిగితే నేటి వరకు ఇవ్వలేదు. అంటే 4 గోడల మధ్యలో దొంగ సంతకాలతో దొంగ మీటింగులు పెట్టి ఆ రోజు కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సమాధానం లేదండి. మరి అదే రకంగా ఇంకొకటి అడిగాను, మరి ఏదైతే హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ కంపెనీలు ఉన్నాయి, ఈ యొక్క అస్సాగో పరిశ్రమను ఆనుకుని ఏదైనా ప్రమాదం జరిగితే ఈ 2 కంపెనీలుకి ప్రమాదం జరిగి అగ్ని ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ప్రమాదానికి గురవుతాయి, ప్రమాదం జరిగే అవకాశం ఉందా అని చెప్పంటే దానికి సమాధానం లేదండి. అంటే మేము ఎందుకు అడుగుతా ఉన్నామంటే అసలు గత ప్రభుత్వంలో బ్లండర్ మిస్టేక్ జరిగింది, మళ్ళీ అది ఇప్పుడు జరగకూడదని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని ప్రాధాన్యపడతా ఉన్నాం. మరి ముఖ్యంగా నిరాహార దీక్ష చేసినప్పుడు కానీ, మేము అప్పుడు ఆందోళన చేసినప్పుడు కానీ మరి కలెక్టర్ గారు వచ్చి స్వయంగా చూడటం జరిగింది. నిపుణుల కమిటీ వేయడం జరిగిందండి. అసలు ఎంత అక్కడ ఉత్పత్తి అవుతా ఉంది, దానివల్ల నష్టాలు అన్నీ కూడా అక్కడ నిపుణుల బృందం వస్తే ఆ బృందానికి కలెక్టర్ గారు పెట్టడం జరిగింది. ఆ నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వండి అని చెప్పేసి పెడితే కలెక్టర్ గారు మరి కాలుష్యం అధికారిని పంపడం జరిగింది. 1.5 సంవత్సరం అయిందండి. ఇప్పుడు దీని మీద రిప్లై లేదు. అంటే ఈ అస్సాగో పరిశ్రమ వారు అందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారిని అవ్వచ్చు, నవీన్ గారిని అవ్వచ్చు, కొందరు అధికారులు అవ్వచ్చు, కొందరు ప్రజాప్రతినిధులను అవ్వచ్చు, అందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు మోసపోతారు. ఎందుకంటే మనకి ఓట్లేసిన ప్రజలు ఇవాళ 53,000 ఓట్లు మీకు మెజార్టీ ఇచ్చారు జ్యోతుల నెహ్రూ గారు. ఎందుకు ఇచ్చారంటే గోకవరం మండలంలో ఈ అస్సాగో పరిశ్రమని స్థాపించడం వల్ల తప్పు జరిగింది, ఇటువంటి తప్పుని సరిదిద్దాలని చెప్పేసి మీరు దీన్ని సరిదిద్దుతారని ఇక్కడ మీకు ఓట్లు వేయడం జరిగింది ఎక్కువ మంది. అటువంటిది మీరు మళ్ళీ దీన్ని 2 లక్షల నుంచి 3 లక్షల లీటర్లకి ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము కోరుతా ఉన్నాం, తప్పకుండా మీరు పునరాలోచించండి. రేపు ఎల్లుంట్లో ఈ 2 రోజుల్లోని ఈ అన్ని గ్రామాల్లో కూడా మైక్ ప్రచారం టామ్ వేసి నేను అస్సాగో కంపెనీ దగ్గర నేను సూట్ కేసులు తీసుకోలేదు, డబ్బు తీసుకోలేదు, నిజాయితీగా ఉన్నానని చెప్పేసి మీరు ఆ రోజు 14వ తేదీన అక్కడ గ్రామ సభ దగ్గరకు వచ్చి అందరినీ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించేలా మీరు ఈ రోజు కానీ రేపు కానీ ప్రెస్ మీట్ పెట్టండి. మీ బాధ్యత అది. ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల్ని, నియోజకవర్గ సమస్యల్ని, నియోజకవర్గ ప్రజల ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నియోజకవర్గానికి తల్లి తండ్రిగా శాసనసభ్యుడిగా మీ మీద ఉందని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారికి మనవి చేస్తూ, మీరు నాకు డబ్బు కాదు, నాకు ఓట్లేసిన ప్రజలే ముఖ్యం అని చెప్పేసి మీరు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రేపు 14వ తేదీన
జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు అస్సాగో పరిశ్రమ పక్షమా, పేద ప్రజల, రైతుల, బాధిత గ్రామ ప్రజల పక్షమా అనేది రేపు 14వ తేదీన నిరూపించడం కావాలని చెప్పి తెలియజేస్తూ